హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. ఇది మరుసటి రోజు సంక్రాంతి రోజు అండి. ఇంకా మేమైతే గుమ్మం ముందైతే ముగ్గేయలేదు, రోడ్డు సైడ్ ఉన్న వాకిలికి అయితే ముగ్గేసామన్నమాట ఆ రాత్రి. ఇంకా నేను అదే చెప్పాను కదా, స్వాతి వేసింది, నేనైతే ఇంకా కోటింగ్ ఇచ్చేసి వచ్చాను అలాగ లైన్ అయితే. ఇంకేం ఇప్పుడైతే పిల్లలు ఉదయం అయితే తొందరగా లేసేసి అందరూ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అనమాట. పిల్లలంతా రెడీ అయిపోయి కూర్చొని ఉండారు. సెల్లులు ఎవరు ఖాళీగా పెడితే వాళ్ళ సెల్లులు ఎత్తుకొని చూస్తామనేసి ఇంకా అందరివి ఛార్జింగ్లో ఉన్నాయన్నమాట. ఇంకా టీవీ వేరే లేదనమాట ఊర్లో. ఇంకా మా మామయ్య చూడండి ఇంటి ముందర ఎంత క్లీన్ చేసేసారో. ముందు రోజు అయితే చూపించాను కదా నిన్నటి వీడియోలో, ఆ విధంగా అంతా క్లీన్ చేశారనమాట మా మామయ్య. ఇక్కడ చూడండి, మీరు గమనించాల్సి ఉంటుంది. నేను స్వాతి అనుకోకుండా ఒకేలాంటి శారీ అయితే మేము అప్పుడప్పుడు ఎప్పుడో కొనుక్కున్నాము, కానీ తెచ్చుకునేసి ఆ రోజే కట్టేసామన్నమాట. చూసుకున్నాం వేరే కడదామా అనుకొని, సరే ఉన్నీలే కొంచెం బాగానే ఉంది లేనేసి అని పెట్టేసుకున్నాం అనమాట. ఈ చీర అనండి బాగుంది కదా, మీషోలో కొన్నాము, 450 రూపీస్ అనమాట. నేనైతే బ్లౌజ్ కుట్టలేదు, లైక్రా బ్లౌజ్ ఉంటే వేసేసాను అనమాట డిజైన్ది. ఇంకా స్వాతి అయితే ఆ శారీ బ్లౌజ్ అయితే కుట్టుకునిందనమాట. ఇలా ఎలా ఉంది కామెంట్ చేయండి మా శారీస్ అయితే. ఇంకైతే మేము ఊర్లో భలే సరదాగా గడిచిందండి. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అనమాట. ఇంకైతే మేము సంక్రాంతి రోజు పెద్దల పండుగ రోజు అయితే ఐవేరమ్మ అని ఒక అమ్మ వస్తుందన్నమాట. ఆవిడకైతే మనము ఇట్లా ఇవ్వాలన్నమాట, దానం చేయాలి. అంటే ఏంటంటే బియ్యము, మిరపకాయలు, పప్పు, ఇట్లా చింతపండు, ఈమెడే అనమాట ఐవేరమ్మ అని అంటాము ఆ ఊర్లో. ఇంటింటికి వచ్చి అలాగ తీసుకుంటుందన్నమాట. దక్షిణ పెట్టి మనము పండు అవన్నీ పెట్టి మనం ఇవ్వాలండి. ఇంకా అత్తమ్మ నేను ఇస్తున్నాము. ఇంకా స్వాతి అయితే వంటకాడ ఇంట్లో వంట చేయాలి కదా, ఇంకా మధ్యాహ్నానికి అయితే ఆకేసి మొక్కాలి కాబట్టి వంటకాడికి దిగిందనమాట. నేను ఇంకైతే అన్నీ కోసిస్తున్నానండి. కూరగాయలు, తాలింపులు 3 రకాలు, వడ పాయసము, ఇంకైతే రైసు, ఇట్లా అనమాట. ఇవన్నీ చేసుకొని ఇంకా పెద్దలకు నచ్చిన స్వీట్లు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టి మొక్కాలన్నమాట. ఇంకైతే ఇలాగ ఇంట్లో అంతా శుద్ధం చేసేసి నీట్గా రెడీ చేసి పెట్టుకునేసామండి. మా చిన్నమ్మాయి నేను కుట్టిన లంగా అనమాట, అది రెడీ ఇలా అయ్యాను, ఎలా ఉందో చెప్పమ్మా అంటే సరైన ఒక వీడియో క్లిప్ అయితే పెట్టానండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇంకా మా మామయ్య అత్తమ్మ అయితే ఇంకా తొందరగా కానివ్వండి అని చెప్పని అంటున్నారనమాట. మేమైతే ఫస్ట్ ఇంట్లో మొక్కమండి. తోపులో చెట్టు దగ్గర, ఆ తోపులేకైతే దారి కొంచెము సన్నగా ఉంటుంది, చేనుల అట్లా మడిలో నుంచి అట్లా వెళ్ళాలన్నమాట దారి అయితే. ఇంకా మామూలుగా పిచ్చి చెట్లు అంతా ముళ్ళు చెట్లు ఉంటాయి, ఇప్పుడు ఎట్లో క్లీన్ చేసి ఉన్నారనమాట, దున్నేసి ఉన్నారు, నీట్గా అయితే ఉందన్నమాట దారి. ఇంకా అరటి తోటలాగా ఉంది, ఒక సైడ్ అరటి తోట వేస్తున్నారు వేరే వాళ్ళు. ఇంకా దాంట్లో నుంచి దూరి మేము వెళ్ళాలండి మా తోపుకి, మామిడి తోపుకి. అక్కడ ఒక మామిడి చెట్టు కింద అంటే చిన్న ఇటుకురాళ్ళు పెట్టేసి అలాగ పెట్టి మేము నిలుపుకొని చేస్తారనమాట ఫస్ట్ నుంచి కూడా. అది వచ్చి ఫస్ట్ అక్కడ చెట్టు కింద వచ్చి మా మామయ్యకి పెదనాయన అనమాట, పెదనాయన చనిపోయి ఉంటే అతనికి పెడతారని మేమైతే ముందు రోజు అన్నీ తీసుకొని వచ్చేసి ఇంకైతే సిద్ధం చేసుకున్నామండి ప్లేట్లోకి. ఇకైతే అక్కడ చెట్టు కింద ఆ విధంగా రెడీ చేస్తామని చెప్పాను కదా, ఆ విధంగా చేసుకొని ఇంకా నీళ్ళు కూడా అక్కడ లేవు. మేము అంటే మా అరటి తోపులో ఉందన్నమాట. కాకపోతే ఇంకా మేము తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి నీళ్ళు. ఇంకా ఆ రాళ్ళనంతా ఆ విధంగా కడిగేసి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకొని పూలు అవి వేసేసి బాగా నీట్గా ఇంకైతే ఇకంతా ఆ విధంగా బట్టలు పెట్టి ఇంకా మా ఫ్యామిలీ, మా సిస్టర్ ఫ్యామిలీ కలిపి ఇంకైతే ఆ విధంగా టెంకాయ కొట్టామండి. మా మామయ్య గారు కూడా కొట్టారనమాట టెంకాయ. ఆ విధంగా అయితే పూజ చేస్తాము. ఇక మనము ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇంకా మన పూర్వీకులకు మన కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి గౌరవం తెలపడానికి సంక్రాంతి మంచి రోజు అన్నమాట. వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించడం మన సాంప్రదాయం. చనిపోయిన వారి ఆశీర్వాదం మన కుటుంబాన్ని రక్షిస్తుందని మన విశ్వాసం. పెద్దల ద్వారా వచ్చిన సంపద, ఆచారాలు, సాంప్రదాయాలను కొనసాగించడం మన బాధ్యత. అంతే కదండి. అంటే హిందూ ధర్మంలో పితృ-రుణం అనే భావన ఉంది. అంటే మన పూర్వీకులు కృతజ్ఞతలు తీర్చుకోవాలని బాధ్యత మనపై ఉంటుంది. సంక్రాంతి రోజున దైవాన్ని పూజించడమే కాక మన పితృదేవతలకు కూడా సమర్పించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అందువలన మనము వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకొని ఇలాగా చేయాలన్నమాట. ఇంకైతే
సంక్రాంతి రోజున మనం బతికున్న పెద్దలకు మాత్రమే కాకుండా మరణించిన పెద్దలకు కూడా గౌరవం ఇవ్వడం అనేది మన కుటుంబ సంబంధాలను బలపరిచే పవిత్రమైన సాంప్రదాయం అన్నమాట. ఇలా చేయాలండి. ఈ విధంగా అయితే మేము ఈ విధంగా చేస్తామన్నమాట. ఇక అక్కడి నుంచి ఇంకొంచెం అట్లా వచ్చిన తర్వాత అవ్వ తాతకు మా మావయ్యకు అమ్మ నాన్నకు అక్కడ వచ్చి పసుపు కుంకుమ అక్కడ చల్లామన్నమాట కొంచెం దూరంలో. తర్వాత అయితే మా చిన్నమామయ్య వాళ్ళ కొడుకు కూతురు కూడా అలా కాలం చేశారు. వాళ్ళకు కూడా అక్కడైతే పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకి నచ్చినవి అయితే అక్కడ పెట్టేసి ఆకులో పెట్టేసి వచ్చామన్నమాట. ఈ విధంగా అయితే సంక్రాంతి రోజు పెద్దలకు మేము అక్కడ తోపు దగ్గరే ఈ విధంగా చేసేసి వచ్చామండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఆ రోజైతే 3 లోపలే మొక్కేయాలన్నారనమాట ఆకు వేసి పెద్దలకు. ఇంకా మా పని అయితే ఇంకా స్వాతి వండేసింది కదా, ఇంకా చెట్టు దగ్గరే మాకు తోపు దగ్గర అయిపోయిందండి టైము. 2 అయిపోతుంది అనమాట టైం అక్కడే. సరే ఇంకా అక్కడి నుంచి పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకి అవన్నీ కూడా టెంకాయ కొట్టేసిన తర్వాత ఇక అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినాక ఇది పార్ట్ 2 అండి, మా సంక్రాంతి వ్లాగ్ అనమాట. పార్ట్ 2 ఇంకొకటి ఉంటుంది, పార్ట్ 3 మళ్ళీ చూడండి కంటిన్యూగా. అది అలా కంటిన్యూగా చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది కదా, అందుకని చెప్తున్నా. ఈ విధంగా అయితే చెట్టు దగ్గర అయితే కొంచెం క్లీన్ చేసాం కానీ నల్ల చీమలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలంతా కూడా ఎక్కేస్తున్నాయని ఎదిలించుకుంటూ ఉన్నారండి, చూసారు కదా అక్కడ. ఇంకా సంక్రాంతి వ్లాగ్ ఏంది ఇప్పుడు పెట్టారని అనుకోకండి, తప్పకుండా అయితే నా వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఇంటి వర్క్ జరుగుతున్న వలన నాకైతే సౌండ్ ఎక్కువ వచ్చేస్తుందండి. అంటే ఇల్లు పడితే ఎందుకు సౌండ్ వస్తుంది అనుకుంటారేమో, నాకంతా డ్రిల్ మిషన్తోనే పని జరుగుతుందన్నమాట. మాకు అంటే కట్టిండేది కొట్టి మరీ కడుతున్నారనమాట. అందువల్లనే నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను తొందరగా. కానీ చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ అయితే కొట్టండి. ఈ విధంగా అయితే వీడియోలు ఇప్పుడు లేట్ అయినందుకు కొంచెం నాకు కూడా ఎందుకు ఇంత లేట్ అవుతుంది అబ్బా అనుకుంటూనే ఉన్నా. ఇప్పుడు కూడా చూడండి మాట్లాడుతుంటే మీకు డ్రిల్ మిషన్ సౌండ్ వస్తూనే ఉంది కదండి. ఈ విధంగా ఆ వీడియో క్లిప్ అలాగే పెట్టానండి. మా మామయ్య జనము పెట్టాలన్నప్పుడు కొంచెం తడమడతా ఉంటారనమాట. టెంకాయ కొట్టడము వీటిల్లో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. చూడండి మీరు చూస్తున్నారు కదా, సరదాగా అయితే ఒక బిట్టు పెట్టాను. ఇలా ఉంటుంది సందడిగా సంక్రాంతి పండగే కాదు, ఇలాంటి పండగలో అందరూ కలిసినప్పుడు చాలా సందడిగానే ఉంటుంది. ఇంకా అవన్నీ పెడితే మీకు డిస్టర్బెన్స్ కాబట్టి నేను కొంచెం అయితే క్లిప్ పెడుతున్నా. ఇక్కడైతే చెట్టు దగ్గర మావయ్యకు పెదనాయనకు పెట్టేశామండి. ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ తాతయ్య, నానమ్మ, మా వారికి నానమ్మ, తాతయ్యకి అయితే అక్కడ పెడుతున్నారు. ఇంకా అక్కడికైతే ఇంకా తనీగా ఆకులు అయితే నచ్చినవన్నీ కూడా ఆకులో పెట్టుకొని పసుపు కుంకుమ దీపము అన్నీ కూడా రెడీ చేసుకొని ఆ విధంగా పెడతామండి మేము. అంటే సమాధులు గోరీల్లాగా కట్టలేదన్నమాట, మామూలుగా అలాగే పూజ చేశారు కాబట్టి అలాగనే ఉంటుంది. ఈ విధంగా అయితే పసుపు తీసుకొని వచ్చి అంతా చల్లేసాము. ఇంకా గడ్డి గరిక అంతా మొలిసిపోయింది కదా, ఎక్కడ ఏమని తెలియట్లేదు మాకు, అందుకోసం అంతే. ఇంకా మనం గోరీలు సమాధులు కట్టినామనుకోండి 45 రోజులు అక్కడే దీపం పెట్టడము ఇలాంటివంతా ఉంటాయంట కదా, అందుకోసం అయితే అలాగా కట్టకుండా వదిలేశారు. ఇంక ఈ విధంగా అయితే ఆడ పూర్తి చేసుకొని తర్వాత అన్నీ పెట్టేసి ఆకులు కాకి వచ్చి ముట్టేదాకా మేము కొంచెంసేపు అక్కడ దూరంగా ఉన్నామండి. ఇదంతా ముందు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. మేము వేసేది ఒకే ఆకు అనమాట.
ఎక్కడైనా కూడా చెట్టు దగ్గరైనా ఒకే ఆకు, ఇంట్లో అయినా కూడా ఒకే ఆకులో పెడతామండి. ఈ విధంగా చేస్తామన్నమాట సంక్రాంతి రోజు. అందరికీ సంక్రాంతి పండుగ ఆనందం, ఆరోగ్యం, శాంతిని తెచ్చిపెట్టాలని, మన కుటుంబం ఎల్లప్పుడూ ప్రేమతో ఐక్యతతో ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి.